రాజు రాజు బుజ్జి దెబ్బలన్నీ పోయాయి చూడు. అమ్మా బుజ్జి, ఏమిటమ్మా నేను చూస్తుంది? నిజం రాజు, ఇందాక అక్క ఇలా చేయి జాపింది, నీళ్లు గ్లాసు ఎగరకొంటూ వచ్చింది, బుజ్జి నోట్లో నీళ్లు పోసింది. నాకు భయమేసి కళ్ళ మూసుకున్నాను. అక్క మామూలు మనిషి కాదు రాజు. అంటే ఇంద్రజ, మై గాడ్, తను దేవకన్య అని చెప్పిన మాట నిజమేనన్నమాట. బాబీ, ఇప్పుడు ఇంద్రజ ఎక్కడుంది? ఇంట్లో ఎక్కడో కనిపించట్లేదు. అవును, అంతా వెతికాం. అలాగా, రండి నాతో రండి. కమా. ఏం చేయాలో నాకేం పాలుపోవటం లేదే. గడువు గుర్తుకొచ్చి వెళ్ళిపోదామని బయలుదేరాను. ఆ మానస సహచర్యములోని మధురిమ, ఆ పసి మనసుల మైత్రిలోని ఆప్యాయత నా కాళ్లకు బంధాలు వేసి నన్ను ఆపివేశాయి. వెళ్ళక తప్పదు, వెళ్ళలేకపోతున్నాను. ఉండాలని ఉంది, ఉండలేను. అటు తండ్రి ఆజ్ఞ, ఇటు మానవుల ఆత్మీయత. ఏం చేయనే? అక్కడే ఆగిపోయారే. గజేంద్ర, రండి. ఏం పర్వాలేదు, రండి. పిల్లలు భయపడుతున్నారు, మీరు వెళ్ళండి. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, వెళ్ళండి త్వరగా. రండి. నువ్వు దేవకన్యవా? అవును, కానీ మీకు మాత్రం నేను దేవకన్యను కాను. మీరెప్పుడు నన్ను ఇలాగే మేడని పిలవాలి. రాజు నన్ను ఇంకరు బుచ్చి అని పిలవాలి. ఇంద్రజ, ఇది కళ నిజమా? కళ కాదు రాజు, కథ, నిజమైన కథ. నువ్వు ఇంద్రపుత్రికను. జార విడుచుకున్న మహిమగల ఈ ఉంగరాన్ని నీ నుంచి సంగ్రహించి వెళ్ళిపోవాలన్న స్వార్థంతో ఈ లోకానికి దిగి వచ్చాను. అనాథల్ని ఆదరించే మంచి మనిషిగా, దుర్మార్గుల పాలిటి సింహస్వప్నంలా నిలిచే దుష్ట శిక్షకుడిగా నిన్ను చూసి నీ సహృదయతకు జోహార్లు అర్పించాలని ఆగిపోయాను. కానీ నేను గుర్తించక నేను నీ పట్ల చాలా అమానుషంగా ప్రవర్తించాను ఇంద్రజ. నిన్ను అనరాని మాటలు అన్నాను. దేవకన్యమైన నిన్ను
ఈ చేత్తో గాయపరిచాను. ఈ చేతిని శతమానం భవతి శతాయు పురుషేంద్రియ ఆయుర్వేంద్రియే ప్రతిష్ఠతి. దుష్టమానవా, నన్ను ఈ బంధము నుండి విముక్తి రాలని చేవా. ముందర సంగతి చూడాలి.